హలో అండి అందరికీ. మనం నిన్న రకరకాల యోగాల గురించి, ఆ యోగ పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం అతీత శక్తుల గురించి, అదేవిధంగా అష్టసిద్ధుల గురించి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా సనాతన ధర్మంలో యోగులు, రాజయోగం నేర్చుకునే వాళ్ళు కానివ్వండి, లేదా నిర్వికల్ప సవికల్ప సమాధులు పొందేవాళ్ళు కానివ్వండి, ఈ అష్టసిద్ధుల గురించి ప్రధానంగా అష్టసిద్ధులు పొందుతారు. రాజయోగంలో ఎవరైతే మానసిక విజయం సాధిస్తారో వాళ్ళు ఈ అష్టసిద్ధుల్ని పొందుతారు. ప్రధానంగా ముందు మనం అసలు ఈ అష్టసిద్ధులు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఇవి 8 సిద్ధులు ఉంటాయి, ప్రధాన సిద్ధులు. అందుకని వీటిని అష్టసిద్ధులు అంటారు. ఇవి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి ప్రధానంగా 8 సిద్ధులు. సో వీటిని అష్టసిద్ధులు అంటారు. అవేంటో ఒకసారి మీకు చెప్తాను. అణిమ అంటే అత్యంత సూక్ష్మ రూపధారణ ధరించడం, అంటే అతి చిన్నగా మారడాన్ని అణిమ అంటారు. అలాగే లఘిమ, శరీరం అంతా కూడా తేలికగా అవ్వటం, ఆకాశంలో తేలిపోయే శక్తి. అదేవిధంగా వ్యాప్తి, సర్వత్రా వ్యాపించేటువంటి ఒక శక్తి అన్నమాట. ప్రాకామ్య శక్తి అంటే సంకల్ప శక్తి. సంకల్పం అంటే మనం రకరకాల మంత్ర జపం ద్వారా తెచ్చుకునేటువంటి శక్తి అది. అలాగే మహిమ, శరీరాన్ని విపరీతంగా పెంచే శక్తి, శరీరాన్ని మనం చాలా పెద్దదిగా చేసే శక్తి. అలాగే ఈశత్వం, భగవత్ శక్తుల లబ్ధి, అందరు దేవుళ్ళ యొక్క అనుగ్రహాలు, వాళ్ళ శక్తులను మనం సంపాదించుకోవటం. అలాగే వశిత్వం, సర్వనియామక శక్తి, అంటే అన్ని సర్వ వ్యక్తులు మన అధీనంలో కంట్రోల్లోకి తెచ్చుకునేటువంటి ఒక శక్తి అన్నమాట. కామవసాయిత, సర్వవాంఛితార్థ సిద్ధి, సర్వసిద్ధులను మనం పొందటం. ఇది ప్రధానంగా అష్టసిద్ధులు. వీటితో పాటు ఆకాశ గమనం, మృత్యుంజయం, అలాగే పాతాళ సిద్ధి, కాయ సిద్ధి. పాతాళ సిద్ధి అంటే నిక్షిప్త నిధులను పొందటం, కాయ సిద్ధి అంటే శరీరాలను మార్చుకోవటం, అలాగే అంతర్ధాన సిద్ధి, సర్వభూత జ్ఞానం అనేటువంటివన్నీ వస్తాయి అన్నమాట. సహజంగా ఉత్తమ యోగులు, మహర్షులు, ఋషులు ఈ సిద్ధులను ఉపయోగించరు. ఎందుకంటే వాళ్ళ అంతిమ లక్ష్యం భగవంతుని చేరటం, సిద్ధులు పొంది వాటి మీద లౌకిక విషయాల కోరికలు నెరవేర్చుకోవటం కాదు. అండ్ ప్రధానంగా మనకి పురాణ పురుషుల్లో ఈ సిద్ధులకు ప్రసిద్ధి ఎవరంటే, ప్రసిద్ధి అంటే అందరికీ సిద్ధులు, యోగులందరికీ, ఇప్పుడు పరశురాముడు లేకపోతే విశ్వామిత్రుడు, వీళ్ళందరికీ సిద్ధులు ఉన్నప్పటికీ ప్రధానంగా మనకి కనిపించేటువంటి ఒక విధమైనటువంటి వ్యక్తి ఎవరంటే భగవంతుడైనటువంటి హనుమంతుడు మనకి ప్రధానంగా ఈ సిద్ధులకు ప్రసిద్ధి. అష్టసిద్ధుల ద్వారానే ఆయన సముద్రాన్ని దాటడం, చిన్నగా అవ్వటం, చెవులోంచి బయటికి రావటం, ఇలాంటి మనమన్నీ విని ఉన్నాం కదా, సినిమాల ద్వారా కానివ్వండి, పుస్తకాల ద్వారా కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఆయనకి ఆ అష్టసిద్ధులు ఉన్నాయి. ఆయన అష్టసిద్ధులు, రాజయోగంలో ఆయన విజయం సాధించాడు, మనోవిజయం, తద్వారా అష్టసిద్ధులు పొందాడు కాబట్టి ఆయన చేయగలిగాడు. వాటితో పాటు వ్యాకరణంలో కూడా హనుమంతుడి ప్రసిద్ధి. మనకు ఆధునిక కాలంలోకి వస్తే రమణ మహర్షి, స్వామి వివేకానంద, అలాగే షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, భగవాన్ శ్రీరామకృష్ణులు, రామకృష్ణ పరమహంస కానివ్వండి, అదేవిధంగా కంచి పరమాచార్య కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ అష్టసిద్ధులు పొందినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా వీటిని ఉపయోగించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ లక్ష్యం లౌకిక విషయాల మీద వీటిని ఉపయోగించటం కాదు, అంతిమంగా భగవద్ ధ్యానాన్ని పొందటం, భగవత్ లక్ష్యాన్ని పొందటం. కాబట్టి ఈ ప్రధానమైన సిద్ధులు సహజంగా మనకి ఇలాంటి సిద్ధులు గురించి తెలియాలి, వాటి గురించి లోతైన, ఇది నేను కేవలంగా ఒక స్థూలంగా వివరిస్తున్నాను. మనం డీప్గా తెలుసుకోవాలి, అసలు ఎలా చేస్తారు, ఇది ఎలా ఉంటుంది, ఒక అవగాహన కొరకు. అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కొరకు మనకి ఈ విషయాలన్నీ కావాలంటే కూడా నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. అవి ఎలాగంటే మన ఉపయోగి ఆత్మకథ దాంట్లో పెట్టాను నేను. దాంట్లో కొంతమంది యోగుల ఫోటోలు చూపించాను మీకు, చిత్రపటాలు. దాంట్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్క సిద్ధిని కలిగి ఉన్నారన్నమాట. వాళ్ళు అంటే ఒకళ్ళు నీళ్లలో నడిచి గాలిలో తేలడం, లేదా ఆహారం తీసుకోకుండా నిద్రపోకుండా ఉండగలగటం లాంటి సిద్ధులు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు అవి ఎలా తర్పిది పొందారు? సాధారణంగా వాక్శుద్ధి ఉండి 12 సంవత్సరాలు సుదీర్ఘ ధ్యానం అంటే నిరంతరాయంగా చేసే వాళ్ళకి ఏదైనా ఒక సిద్ధి పొందేటువంటి అవకాశం దొరుకుతుంది. అంటే 12 సంవత్సరాల కాలం. అంటే సామాన్యులకు అది సాధ్యం కాదు. అలాగే యోగులైన వాళ్ళకు కూడా ఎవరో మహానుభావులు, మహాయోగులు అయితే కానీ వాళ్ళకి అష్టసిద్ధులు పొందుతారు. అష్టసిద్ధుల్లో మనం నిన్న రాజయోగం గురించి చెప్పుకున్నాం కదా, ఆ రాజయోగంలో అన్ని నియమాలు పాటించి చివరికి సవికల్ప సమాధి స్థితిని పొందగలిగే వాళ్ళకి దానంతట అదే ఆయా శక్తులన్నీ లభిస్తాయి. అదనంగా మనం చెప్పినటువంటి కాయసిద్ధి,
ఇచ్ఛామృత్యువు అంటే అవసరం. ఇచ్ఛామృత్యువు మనకి భీష్ముడికి ఇచ్ఛామృత్యువు వరం ఉంది. భీష్ముడికి కూడా ఆ సిద్ధులు ఉన్నాయి. భీష్ముడు అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తి మహాభారతంలో. సో కాబట్టి ఆయనకి ఇచ్ఛామృత్యు వరం ఉంది. ఎందుకంటే ఆయన చేసిన తపశ్శక్తికి మెచ్చి ఆయనకి ఇచ్ఛామృత్యు వరం ఇచ్చారు. అలాగే స్వామి వివేకానందకు కూడా ఇచ్ఛామృత్యు వరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనం కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద చదివితే అర్థమవుతుంది. పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదివితే మనకి ఇన్డీప్గా ఈ విషయాలు తెలుస్తాయి. సో రేపు మనం దేవుళ్ళకు సంబంధించి విగ్రహారాధనకు సంబంధించి దేవుళ్ళు 3 కోట్ల 7 కోట్ల లేకపోతే 33 కోట్ల ఇట్లా మనం వింటూ ఉంటాం. అసలు దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరు, ఎంతమంది, దాన్ని ఏ విధంగా చూస్తారు, ఎలా ఉంటుంది అనే విషయాల మీద మనం రేపు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటున్నాం. ఇవి ఈరోజు టాపిక్. అష్టసిద్ధుల గురించి. అతీత శక్తులు ఉన్నాయా అంటే కంపల్సరీగా ఉన్నాయి అండి. అవి ఎవరికి పడితే వాళ్ళకి రావు. వాటికి కఠోర సాధన ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే వాడిన శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. ఒకసారి సిద్ధి పొందిన తర్వాత నిత్యం దాన్ని సాధన చేస్తూ ఉండాలి. ఆ సిద్ధికి సంబంధించిన ప్రక్రియ అలా అయితేనే ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది తప్ప నువ్వు వాడే కొద్ది అంటే ఏదైతే మన డబ్బు దాచితే అది అలాగే ఉంటుంది. వాడకుండా ఖర్చు పెట్టామనుకోండి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ సంపాదించి జమ చేస్తే పెరుగుతూ ఉంటుంది. అట్లనే ఈ సిద్ధులు కూడా ఏవైతే ఈ శక్తులు అతీత శక్తులు ఉన్నాయో ఇవి సాధించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ శక్తి పెరుగుతూ పోవాలి లేదా ఉండాలి అంటే అయితే వాడకూడదు. లేదంటే వాడితే మళ్ళీ సాధన చేస్తూ దాన్ని పెంచుకుంటూ పోవాలి. సో ఇది ఈరోజు మన టాపిక్ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.